Dear students, good morning. Welcome to Epitome IAS. Today our question is, do you agree with the view that the growth of vernacular literature in the 19th and 20th centuries paved the way for social reform and cultural revival in India? మనం ఇదే క్వశ్చన్ తెలుగులో చూసుకున్నట్టయితే 19 మరియు 20వ శతాబ్దాలలో అంటే మనకి మోడర్న్ ఇండియాలో ప్రాంతీయ సాహిత్యం వృద్ధి అంటే మనకి ప్రాంతీయ భాషలు సాహిత్యం ఏవైతే ఉన్నాయో మనకి ఇంగ్లీష్ కాకుండా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, అస్సామీ, బెంగాలీ ఇట్లాంటివి ప్రాంతీయ సాహిత్యం వృద్ధి భారతదేశంలో సాంఘిక సంస్కరణలకు అలాగే సాంస్కృతిక పునరుజ్జీవనానికి కల్చరల్ రివైవల్కి మార్గము సుగమం చేసింది, దారి వేసింది అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చదువుతానమ్మా. 19 మరియు 20 శతాబ్దాలలో ప్రాంతీయ సాహిత్యం వృద్ధి భారతదేశంలో సాంఘిక సంస్కరణ మరియు సాంస్కృతిక పునరుజ్జీవనానికి మార్గం సుగమం చేసిందనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా అంటే ఏంటమ్మా? సో లోకల్ లాంగ్వేజెస్లో లిటరేచర్ అభివృద్ధి చెందడం అనేది సాంఘిక సంస్కరణకు సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారి వేసిందా అనేది ఇక్కడ మన క్వశ్చన్ అమ్మా. అయితే మీకు తెలుసు 19వ శతాబ్దంలో మనకి ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ సాంఘిక మరియు మత సంస్కరణ ఉద్యమాలు, మనం దీన్ని సాంస్కృతిక పునరుజ్జీవనం అంటాం. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే కల్చరల్ రివైవల్, సాంస్కృతిక పునరుజ్జీవనం. అయితే మనకి ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలమ్మా. మొట్టమొదటిగా మనకి ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఏంటమ్మది? పాశ్చాత్య విద్య ఏదైతే ఉందో అది మనకి ఐ ఓపెనర్ టు ది ఇండియన్స్ అమ్మా. ఐ ఓపెనర్ టు ద ఇండియన్స్ టు ది colonial rule of British or British colonial rule of the British rule. The introduction of Western education was an eye-opener for the Indians towards the colonial rule of the British Raj. British colonial rule ఏంటమ్మది? colonial rule వలసవాదం. బ్రిటిష్ వలసవాదాన్ని భారతీయులు తెలుసుకోవడానికి ఈ పాశ్చాత్య విద్య అనేది ఒక గొప్ప వరం లాంటిదమ్మా. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ వాజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ ది ఇండియన్స్ టువర్డ్స్ ద కొలోనియల్ రూల్ ఆఫ్ బ్రిటిష్ రాజ్. అయితే మనకు తెలుసు కదమ్మా, బ్రిటిష్ వాళ్ళు మనకి ఈ వలసవాదం 3 దశలు ఉంటాయి, మనం తర్వాత చెప్పుకుంటాం. వలసవాదం 3 దశలు. ఈ 3 దశల్లో భారతీయుల్ని పిండి పిప్పి చేశారమ్మ వీళ్ళు. ఈ 3 దశల్లో వలసవాదంలో వీళ్ళు భారతీయుల్ని పిండి పిప్పి చేశారు. 1757 to 1813 వలసవాదం అంటే కొలనైలిజం అంటాం. 1813 to 1857 1857 to 1947 ఇది కొలనైలిజం. అయితే దీని ద్వారా వాళ్ళు మనల్ని ఏం చేశారు? భారతదేశంలో ఉన్న వనరుల్ని కొల్లగొట్టారు. మరి వీళ్ళు వనరులు కొనగొడుతున్నారు అన్న విషయం మనకి ఎట్లా తెలిసిందంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ద్వారా, పాశ్చాత్య విద్య. సో భారతీయులు చాలామంది ఈ 19, 20 శతాబ్దాలలో ఎక్కడికి? యూరప్ పోయి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని నేర్చుకున్నారు, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ చదివారు. అట్లానే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఎలా మూవ్ అయిందమ్మా? సో క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా భారతదేశానికి వచ్చినటువంటి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డానిష్, ఫ్రెంచ్, ఈస్ట్ ఇండియా కంపెనీస్, అవి వాటి వర్తకంతో పాటు క్రిస్టియన్ మిషనరీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశాయి.
ఎందుకు? క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడానికి. సో దానిలో భాగంగానే పాశ్చాత్య విద్య అనేది మనకి ఇక్కడ జరిగింది. అయితే మరి పాశ్చాత్య విద్య నేర్చుకోవడం ద్వారా మనకి ముఖ్యంగా తెలిసింది ఏంటమ్మా? ఇంతకు ముందంతా మనకి ఏ ఎడ్యుకేషన్ ఉండేది చెప్పండి? వేదిక్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఒక ట్రెడిషన్, ఒక ఒక కష్టం ఉంటుంది, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్కి సతి అనేది మనకి వేదిక్ పీరియడ్లో జరిగింది, స్టార్ట్ అయింది, అది అట్లా నడుస్తూ ఉంటుంది. సతి అంటే ఏంటి? ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హస్బెండ్ విడో జంప్డ్ ఇన్ టు ద ఫ్యూనరల్ ఫైర్. భర్త చనిపోయిన తర్వాత విధవరాలు కూడా అందులో దూకాలి. సో చైల్డ్ మ్యారేజ్ ఉంది లేటర్ వేదిక్ పీరియడ్లో, అలా వస్తూనే ఉంది 19th century వరకు. అంటే మరి సొసైటీలో ఉండే సోషల్ ఈవిల్స్ అయినా, అంటే సామాజిక దురాచారాలైనా సామాజిక ఆచారాలైనా ఎట్లా ఒకటి ఉంటే అది అలా కంటిన్యూ అయిపోద్ది, దాన్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. కానీ క్వశ్చన్ చేసేటటువంటి అవకాశాన్ని ఏది కల్పించిందమ్మా? వెస్ట్రన్ ఎడ్యుకేషన్. వెస్ట్రన్ ఎడ్యుకేషన్లో లిబర్టీ ఉంటుందమ్మా. లిబర్టీ ఐడియా ఆఫ్ లిబర్టీ. లిబర్టీ అంటే ఏంటమ్మా? లిబర్టీ, ఫ్రీడమ్, ఇండివిడ్యువాలిటీ, నేషనాలిటీ, రేషనాలిటీ, ఈ పదాలన్నీ మనకి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ వల్ల. లిబర్టీ అంటే ఒకరి సంఖ్యల కింద మనం ఉండకూడదని లిబర్టీ. ఫ్రీడమ్గా ఉండాలని. ఇండివిడ్యువాలిటీ, ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువల్గా ఒకరి కింద కాకుండా ఉండాలని. నేషనాలిటీ ఉండాలని, జాతీయత ఉండాలని. రేషనాలిటీ, హేతుబద్ధత ఉండాలని. ఏమ్మా అర్థమైందా? ఇంతకుముందు ఇండివిడ్యువల్గా ఎవడన్నా పోతానంటే అట్లా ఏమి ఉండేది కాదు. సో మనకి బ్రాహ్మణ్ కనిపించాడంటే అయ్యగారు అని చెప్పి కొంచెం వంగేవారు పరిస్థితి, అవునా కదా? సో అట్లా కాదు, మనకి రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ మీ ఇండివిడ్యువాలిటీ మీకు ఉండాలి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఉండాలి. నేషనలిస్టిక్ ఫీలింగ్స్, జాతీయత, జాతి మొత్తం ఒకటే అనే ఫీలింగ్. లిబర్టీ, మనం లిబర్టీ అంటే ఫ్రీడమ్, మనం ఒకరి కింద ఉండకుండా స్వేచ్ఛాజీవులుగా ఉండాలని. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ద్వారా మనకి తెలిసింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకొని వాటినే ఇక్కడ తీసుకొచ్చి సాంఘిక సంస్కర్తలు ఏం చేశారంటే, సోషల్ రిఫార్మర్స్ లైక్ రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే, సామాన్యుడి భాషలో వెర్నాకులర్ లిటరేచర్లో ఇవి మాసెస్కి అందించారమ్మా. ఏంటి? వెర్నాకులర్ లిటరేచర్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే చాలా కష్టం అమ్మా. తెలుగు మీడియం స్కూల్స్కే 7-8 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చి ఉండేది. ఐఎమ్ సారీ, వెర్నాకులర్ లాంగ్వేజ్లు ఉండే, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ ఇట్లాంటివన్నీ. అట్లాంటిది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఉండేది, వెర్నాకులర్. సో ఈ భావాలను, ఈ ఐడియాలజీని ఏంటమ్మా మనకి లోకల్ సాహిత్యంలో, ప్రాంతీయ సాహిత్యంలో ఇది ప్రజలకు అందించడం జరిగింది. అప్పటి వరకు ప్రజలకు ఏం తెలియదమ్మా. ఎందుకు తెలియదు చెప్పండి? మనము కొన్ని వేల సంవత్సరాల పాటు ఎవరి అండర్లో ఉన్నామో, ఏ రూలింగ్ అండర్లో ఉన్నాం? కింగ్షిప్లో అల్టిమేట్ ఏంటి? కింగ్ ఏం చెప్తే అదే. రాచరిక పాలనలో కింగ్ ఏం చెప్తే అదే. కింగ్ మంచోడు అనుకోండి, ఓకే. కింగ్ చెడ్డాడు అనుకోండి, ఏదైతే అదే. ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అతనికి మరణదండన విధించండి అని కింగ్ అన్నాడు అనుకో, వెంటనే మంత్రి ఏం చేయాలి? మరణదండనకి ఆజ్ఞాపించాలి. ఎవరైతే మరణదండన వేస్తారో. లేకుండా రాజుగారు ఎందుకనంటే ఇతనికి మరణదండన వేయండి అంటారు. అంటే రాజుగారి తాలూకా స్టేట్మెంట్కి నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేయచ్చా? లేదు రాజరికం. కానీ అట్లా కాదు, ఇక్కడ మనకి ఈ కింగ్షిప్లు అలవాటు అయిపోయి మన ప్రజలకి అదే ఆలోచనలు ఉన్నాయమ్మా. అట్లా కాదు, ఇది సపరేట్ ప్రభుత్వం, ఇక్కడ మనకు లిబర్టీ ఉంటుంది, మనం వేరే వాళ్ళ కింద ఉండకూడదు. సో మనకి నేషనాలిటీ ఫీలింగ్ ఉంది. వీటన్నిటినీ ప్రజలకు అర్థమయ్యే ప్రాంతీయ భాషలలో ఎవరు? సాంఘిక సంస్కర్తలు అందించారమ్మా. అప్పుడు ప్రజల్లో మీకు తెలుసు కదా, మాసెస్కి ఏదైనా తెలిస్తే ఊరుకోరు. మూమెంట్ అయినా, మూవీ అయినా ఎట్లా అమ్మా, ఎట్లా క్లిక్ అవుద్ది? మాసెస్ వల్ల క్లిక్ అవుతుంది ఒక మూవీ కానీ, మూమెంట్ కానీ. ఎస్, దీని ద్వారా సాంఘిక సంస్కర్తలు ఏం చేశారంటే, ఈ మాసెస్లో, ప్రజల్లో, అంటే క్రౌడ్ అమ్మ మాస్ అంటే, ఈ ప్రజలలో ఈ నేషనాలిటీ ఫీలింగ్స్ని తెప్పించి ఆ నేషనాలిటీ ఫీలింగ్స్ని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాడాలి అనుకున్నారు, టు అపోజ్ బ్రిటిష్ రూల్. సో
సో ప్రజలందరిలో ఇట్లాంటి లిబర్టీ, ఫ్రీడమ్, నేషనాలిటీ అనే భావాలను తీసుకొచ్చి అవి యాంటీ బ్రిటిష్ ఫీలింగ్స్గా మార్చారమ్మా. యాంటీ బ్రిటిష్. సో మనల్ని ఇట్లా రూల్ చేస్తున్నారు వీళ్ళు, మీకు తెలియట్లేదు. సో కాబట్టి అని చెప్పి మరి వీళ్ళు ఎట్లా ఇంగ్లీష్లో ఉంటే చదవగలరా? చదవలేరు. కాబట్టి వీళ్ళకి వెర్నాకులర్ లాంగ్వేజ్లో అంటే ప్రాంతీయ సాహిత్యంలో వీళ్ళకి అందించారమ్మా. ప్రాంతీయ సాహిత్యం ప్రతి ఒక్కరికి చదవడం వస్తుంది కాబట్టి, లేకపోతే వినడం వస్తుంది కాబట్టి దాని ద్వారా ఈ ప్రజలు అవేర్ అయ్యి సో ఓకే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇంతకుముందు రూల్ చేసినటువంటి మొఘళ్ళు, ఢిల్లీ సుల్తాన్లు ఇట్లానే రూల్ చేస్తారు అనుకున్నాం. కాదు, వీళ్ళు మన భారతదేశానికి రూల్ చేయడానికి రాలేదు, మన దగ్గర ఉన్నది లాక్కెళ్ళిపోవడానికి వచ్చారు, వీళ్ళు రూలర్స్ కాదు అన్న విషయాన్ని వీళ్ళు ప్రజల్లో వచ్చి ప్రజలు బ్రిటిష్ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందమ్మా. ఇట్లా తిరుగుబాటు చేయడానికి మనకు చాలా చాలా మనకి దాన్ని ఏమంటారమ్మా, చాలామంది స్కాలర్స్ మనకి ఈ విషయంలో చాలా తోడ్పాటును అందించారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే బంకిం చంద్ర చటర్జీ ఇట్ను ఆనంద్ మఠ్ అనే నవల్ రాయడం జరిగిందమ్మా. అందులో వందే మాతరం అనేది అందులో మనకి ఒక సాంగ్. సో ఇది చాలామంది ప్రజల్లో నేషనాలిటీ ఫీలింగ్స్ని తెప్పించి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి కారణమైందమ్మా. మీరు చూసినట్టుంటే మన మొట్టమొదటి ఫైటింగ్ ఏంటమ్మా నేషనల్ మూమెంట్లో 1905 బెంగాల్ మూమెంట్. ఎందుకు వచ్చింది అది? బెంగాల్ని సపరేట్ చేయడం వల్ల. సో సపరేషన్ వద్దు అని వచ్చింది, యాంటీ సపరేషన్ మూమెంట్. దీని థీమ్ సాంగ్ ఏంటమ్మా? ఇదే వందే మాతరం. దాన్ని అందుకే వందే మాతరం మూమెంట్ అని కూడా అంటారు. మీకు యాంటీ పార్టిషన్ మూమెంట్ని వందే మాతరం మూమెంట్ అంటూ కూడా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏమని చెప్పుకుండేవారు? వందే మాతరం అని చెప్పుకుంటారు. చూసారా నేషనాలిటీ ఎలా రౌజ్ అవుద్దో? ఇద్దరు కలిసినప్పుడు వందే మాతరం. సో అట్లానే వందే మాతరం సాంగ్తో వీళ్ళు ముందుకు పోయారు. దీన్ని మనం బంకిం చంద్ర చటర్జీ తాలూకా ఆనంద మఠలో మనం చూడొచ్చు వందే మాతరం. అలాగే దీనబంధు మిత్ర నీల్ దర్పణ్ రాసడం. నీల్ దర్పణ్. సో ఇది యాక్చువల్లీ మనకి బెంగాల్లో ఉండేటటువంటి కొంతమంది రైతుల్ని ఈ బ్రిటిష్ వాళ్ళు పీడించి వాళ్ళ చేత నీలిమందు పంటల్ని బలవంతంగా వేయించేవారమ్మా. ఫోర్సుబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో. దీనికి వ్యతిరేకంగా దీనబంధు మిత్ర ఆ రైతుల తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని నీల్ దర్పణలో రాయడం జరిగింది, దీనబంధు మిత్ర. సో దీని ద్వారా ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలుకి బ్రిటిష్ వాళ్ళ మీద యాంటీ బ్రిటిష్ ఫీలింగ్స్ కలిగాయి. అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళలో మనోభావాలు నాటుకున్నాయి. నెక్స్ట్ భరతేందు హరిశ్చంద్ర. ఇతను భారత్ దుర్దశ అనే బుక్ రాశాడమ్మా. భారత్ దుర్దశ. సో ఇందులో మనకి భారతీయుల తాలూకా మిజరబుల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇందులో చెప్తుందమ్మా. మిజరబుల్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. మిజరబుల్ కండిషన్స్, భారతీయుల హస్తవ్యస్తమైన పరిస్థితులమ్మా. మిజరబుల్ కండిషన్స్, ఒక పక్క డ్రాట్స్, ఇంకో పక్క పోవర్టీ, ఇంకో పక్క బ్రిటిష్ వాళ్ళ పాలసీస్, ఇవన్నీ భారతీయుల్ని ఈ మిజరబుల్ కండిషన్స్కి మిజరబుల్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్స్ ఏమా ఇందులో. సో దీని ద్వారా ఏంటి, ఒకరి నుంచి ఒకరికి మనం ఎంత ఘోరంగా ఉన్నామా, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామా అని వీళ్ళందరిలో మనకి. సో ఇట్లా మనకి బిసైడ్స్ సెవరల్ ఎమినెంట్ పోయిట్స్ అండ్ రైటర్స్
ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఇట్లా మనకి చాలామంది ఇంకా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు. ఇంకా చాలామంది మనం చూసుకున్నట్టయితే లోకల్ లిటరేచర్లో లేదా వెర్నాకులర్ లిటరేచర్లో వాళ్ళ తాలూకా సాహిత్యాన్ని వాళ్ళు అందించి ప్రజల్లో నేషనాలిటీ ఫీలింగ్స్ని రౌజ్ చేశారమ్మా. ఇంకొంతమంది మనం చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇతను బెంగాలీ భాషలో రాయడం జరిగింది. విష్ణు శాస్త్రి చిపులాంకర్ ఇతను మరాఠీ భాషలో రాయడం జరిగింది. విష్ణు శాస్త్రి చిపులాంకర్. చాలామంది స్కాలర్స్, ఎమినెంట్ స్కాలర్స్, పోయిట్స్, రైటర్స్ వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీలో రాశారు. విష్ణు శాస్త్రి చిపులాంకర్ మరాఠీ భాషలో రాశారు. లక్ష్మీనాథ్ బెజ్బరా బెజ్ బిఈజెడ్ బెజ్ బిఏయుఆర్ఏ బరా బెజ్బరా బిఏయుఆర్ఏ బిఏఆర్యుఏ బెజ్బరా ఇతను అస్సామీ లాంగ్వేజ్లో రాశాడు. మొహమ్మద్ హుస్సేన్ ఆజాద్ ఇతను ఉర్దూ భాషలో రాయడం జరిగింది. ఉర్దూ భాషలో రాయడం జరిగింది. ఎస్, ఇట్లా మనకి చాలా పుస్తకాలు, చాలామంది స్కాలర్సు, ఎమినెంట్ స్కాలర్సు వివిధ భాషలలో, అంటే అక్కడ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళ భాషల్లో రాసి ప్రజల్లో ఏంటమ్మా అవేర్నెస్ని తీసుకొచ్చారు. అయితే మనకి ఇదే కాకుండా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సో ప్రెస్ అండ్ మ్యాగజైన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయమ్మా. ప్రెస్ అండ్ మ్యాగజైన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. ప్రెస్ అండ్ మ్యాగజైన్ ఆ రోజుల్లో మనకి ప్రింటింగ్ అయినమ్మా, జనరల్గా ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా లేదు అప్పటికి. ప్రెస్ ఏంటమ్మా, ప్రెస్ అంటే ఏం రాస్తారు? ప్రెస్ అంటే మనకి పత్రికలు. ప్రెస్ అండ్ మ్యాగజైన్స్, దీస్ టూ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంజెక్టింగ్ నేషనల్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇండియన్స్. ఈ రెండు ఈ భారతీయుల మెదడులో జాతీయత భావాలను నాటాయమ్మ. నేషనల్ ఫీలింగ్స్, ఇంజెక్టెడ్ నేషనల్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇండియన్స్. ఎస్, ఎందుకంటే మనకి ఇప్పుడు బుక్స్ అనుకోండమ్మా, ఏ ఏరియా బుక్స్ ఆ ఏరియా, ఆ ప్రాంతంలో, ఆ స్టేట్లో, ఆ భాషలో రన్ అవుతాయి. అదే మనకి పత్రికలు అనుకోండి, పత్రికలు ప్రెస్, లేదా సంచికలు మ్యాగజైన్స్ ఇవనుకోండి, మనకి అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు కూడా చేరుకుంటాయి, చాలా ఫాస్ట్గా చేరుకుంటాయి. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఎస్, దీని ద్వారా ఎక్కువ మందికి ఇవి ఏకకాలంలో అందేటట్టు అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ మంది ఒకే కాలంలో మోటివేట్ లేదా ఇన్స్పైర్ అవి వాళ్ళ భావాలను బయటకు తెచ్చేటట్టు ఉంటుంది. అయితే మనకు ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రెస్ విషయంలో చూస్తే రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ద పైనీర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అండ్ జర్నలిజం. రాజా రామ్మోహన్ రాయ్, సో యు నో రాజా రామ్మోహన్ రాయ్, ఫాదర్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్. ఇతన్ని సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్కి పితగా పిలుస్తారమ్మా. సామాజిక మత సంస్కరణ ఉద్యమానికి 19వ శతాబ్దంలో జరిగినటువంటి వీటికి పితగా ఇతను పిలుస్తారు. అయితే ఇతను ఇంతే కాకుండా పైనీర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్, భారతదేశ ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో దీనికి ఇతను పైనీర్ అమ్మ, అంటే ముఖ్యమైన వ్యక్తి. అంటే
ఇతనే స్టార్ట్ చేశాడని, ఇండియన్ ప్రెస్ అండ్ జర్నలిజం. ఈ రెండింటికి ఇతనే పైనీర్, అంటే ఈ స్టార్ట్ అవ్వడానికి ఇతనే కారకుడు. మనకి భారతదేశంలో ప్రెస్ చూస్తే మొట్టమొదటిగా భారతదేశ భాషల్లో వెలువడింది ఏంటంటే సంవాద కౌముది. సంవాద్ కౌముది భారతదేశ భాషలలో కౌముది మొట్టమొదటి. ఇది బెంగాలీ వీక్లీ అమ్మ. బెంగాలీ భాషలో వచ్చినటువంటి వీక్లీ న్యూస్ పేపర్ సంవాద్ కౌముది. ఇదే మొట్టమొదటిది 1821. దీన్ని ఎడిట్ చేసింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ గారే. అందుకే రాజా రామ్మోహన్ రాయ్ గారిని మనం పైనీర్ అంటే ఆద్యుడు అని మనం రాసుకోవాలమ్మా. దేనికి? ఇండియన్ ప్రెస్కి, జర్నలిజంకి ఇతనే ఆద్యుడు. సంవాద కౌముది మొట్టమొదటి మనకి న్యూస్ పేపర్ అమ్మా, బెంగాలీ వీక్లీ. ఇంతేకాకుండా మీరతుల్ అక్బర్ ఇంకొకటి పర్షియన్లో కూడా రాశారు. ఎందుకంటే మనకప్పుడు ఈ మొఘలులు పరిపాలించారు. రాజభాష ఏంటమ్మా? పర్షియనే. పర్షియన్ భాషలో అప్పుడు రాజభాష ఏంటి? ఢిల్లీ సుల్తాన్లు అండి మొఘల్లో పర్షియన్ భాషలో మిరాతుల్ అక్బర్. మీకు తెలుసు ఇతను అక్బర్ 2 కోర్టులో ఉండేవాడు. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. గుర్తుందమ్మా, అక్బర్ 2 రాజా రామ్మోహన్ రాయ్ని లండన్కి పంపిస్తారు. ఎందుకంటే ఈ పెన్షన్ సరిపోవట్లేదు, అడిగి రమ్మని చెప్పి. మీరాతుల్ అక్బర్ పర్షియన్. ఈ రెండు కూడా వీక్లీ అమ్మా, వీక్లీ న్యూస్ పేపర్. సంవాద కౌముది అండ్ మీరాతుల్ అక్బర్ ఈ రెండు కూడా రాసింది ఎవరు అంటే, ఎడిట్ చేసింది ఎవరు అంటే ఎడిటర్ రాజా రామ్మోహన్ రాయ్ ఏమా. బెంగాలీ వీక్లీ అండ్ పర్షియన్ వీక్లీ. ఇంతేకాకుండా దీని తర్వాత ఈ న్యూస్ పేపర్స్ తర్వాత ఇవి మొదటగా స్టార్ట్ అయినాయి. దీని తర్వాత గ్రాడ్యువల్లీ సెవరల్ న్యూస్ పేపర్స్ వర్ ఎడిటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. దీని తర్వాత భారతదేశంలో చాలా ప్రాంతాల్లో చాలా న్యూస్ పేపర్స్ చాలా భాషల్లో వెలుగులోకి వచ్చాయి. గ్రాడ్యువల్లీ సెవరల్ న్యూస్ పేపర్స్ వర్ ఎడిటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఇన్ సెవరల్ లాంగ్వేజెస్. ఎస్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేసిన తర్వాత న్యూస్ పేపర్స్ చాలా లాంగ్వేజ్ల్లో చాలా ప్రాంతాల్లో వచ్చాయి. ఏ లాంగ్వేజ్? లోకల్ లాంగ్వేజ్, వెర్నాకులర్ లాంగ్వేజ్లో. అయితే కొన్ని చూద్దాం. ముఖ్యమైనది అమృత్ బజార్ పత్రిక, హిందూ ప్యాట్రియాట్, ఇండియన్ మిర్రర్, బెంగాలీ, సంజీవిని, మరాఠా భాషలో ఉండే మరాఠా కేసరి, సోంప్రకాశ్. ఇలాంటి ఎన్నో న్యూస్ పేపర్స్ మనకి వెలుగులోకి వచ్చాయి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ దట్ రిఫ్లెక్టెడ్ ది colonial rule of the Britishers and aroused nationalism or national feelings in the minds of Indian people. ఇవన్నీ ఏం చేశాయంటే ఈ బ్రిటిష్ వాళ్ళ వలసవాదం ఎట్లా ఉంది అని చెప్పి, అంటే ఎంత వర్స్ట్గా ఉంది అని చెప్పి ఇండియన్ మైండ్స్లోకి నేషనాలిటీని ఇంజెక్ట్ చేసినటువంటి పేపర్లు ఇవన్నీ న్యూస్ పేపర్లు. ఎస్, ఈ విధంగా లోకల్ సాహిత్యంలో వెర్నాకులర్ లిటరేచర్లో రావడం వల్ల, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉందనుకో మా అందరికీ రాదు, ఎవలా అర్థం అవుద్ది? అదే లోకల్ లాంగ్వేజ్లో ఉంటే ప్రతి ఒక్కరికి చాలా క్షుణ్ణంగా అర్థం అవుద్ది. ఓహో ఇట్లా చేస్తున్నారా. యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు మోసాలు చేస్తున్న విషయం కూడా చాలా మంది కామన్ పీపుల్కి, మాసెస్కి తెలియదమ్మా. ఇవన్నీ ఎవరు తెలుసుకున్నారు? వాళ్ళు తెలుసుకొని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు మాసెస్లోకి ఈ లోకల్ వెర్నాకులర్ పేపర్ల ద్వారా ఇంజెక్ట్ చేయడం ద్వారా, బుక్స్ ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, జర్నల్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా ఇంజెక్ట్ చేయడం ద్వారా ప్రజల్లో ఇది వచ్చి ప్రజలు తిరుగుబాటుకి కారణం అయ్యింది. ఇది మన క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు చూడండి, 19 మరియు 20వ శతాబ్దంలో ప్రాంతీయ సాహిత్యం వృద్ధి. ఇదంతా ప్రాంతీయ సాహిత్యం వృద్ధి అమ్మా. వృద్ధి భారతదేశంలో సాంఘిక సంస్కరణ
మరియు సాంస్కృతిక పునరుజ్జీవనానికి మార్గం సుగమం చేసిందనే అభిప్రాయంతో మీరు వ్యక్తీభవిస్తున్నారు. ఇంతేకాకుండా ఇంకేంటమ్మా, సమాజంలో ఉండే దురాచారాలు ఏవైతే ఉన్నాయో, ఏవి సతీ సాగమనం, తర్వాత చిన్నపిల్లలకు మ్యారేజ్, వీటన్నిటినీ కూడా విడో మ్యారేజ్ లేకుండా ఉండడం, వీటన్నిటిని కూడా క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసి సతీ అబాలిష్ అయింది, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, విడో రీమ్యారేజ్ యాక్ట్ వచ్చింది. ఇలా సాంఘిక సంస్కరణలు కూడా జరిగాయి. ఇది మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి.